హాయ్ హలో వెల్కమ్ ఓం శివాస్ వరల్డ్. నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్ 33 మరికొన్ని జోక్స్ తీసుకొచ్చాను. ప్రతిరోజు ఈ సిరీస్ కొనసాగుతూనే ఉంటుంది. సో అన్నీ చూడండి, చూడదాకా చూడండి, స్కిప్ చేయకుండా. అన్ని జోక్స్ బాగుంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ ఓం శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. చూస్తూ సిగ్గులేని వెధవ, ఆ ఎదురింట్లో రాధని చూడు, 95% తెచ్చుకుంది. నువ్వు డెంకి కొట్టావు. అసలు ఆ అనురాధ కొడుకు మీద కేకలేస్తున్నాడు కోదండం. ఎందుకు 10 సార్లు అనురాధ అనురాధ అని జపం చేస్తావు? ఆ అనురాధను చూసి చూసే ఈ గతి పట్టింది, చెప్పాడు కొడుకు. అందం. తాగినప్పుడు నువ్వు చాలా అందంగా ఉంటావు రోజా, అన్నాడు రాజా రోజాను ముద్దాడుతూ. కానీ నేను తాగను కదా రాజా, అన్నది రోజా. నువ్వు కాదు డార్లింగ్, నేను తాగినప్పుడు అని చెప్పాడు రాజా. మగవారికి సంస్కారం తల్లి నేర్పిస్తుంది, బాధ్యత తండ్రి నేర్పిస్తాడు. మిగతావి అంట్లు బట్టలు వంట అన్నీ భార్య నేర్పించాలి పాపం. బిల్లు. హోటల్లో టిఫిన్ తిన్న తర్వాత నలుగురు స్నేహితులు పెద్దగా అరుచుకోసాగారు. ప్రొపరేటర్ గాబరాగా పరిగెత్తుకొచ్చి ఏం జరిగిందని అడిగాడు. బిల్లు నేనిస్తా, కాదు బిల్లు నేనిస్తా, వీల్లేదు, మిమ్మల్ని పిలిచింది నేను, బిల్లు నేనే ఇవ్వాలి, నో బిల్లు నేనే ఇస్తా. అర్థమైంది ప్రొపరేటర్కి. బాబు, బిల్లు ఎవరివ్వాలని మీలో మీరు కొట్టుకోకండి, బిల్లు నేనిస్తా, డబ్బులు మాత్రం మీరు ఇవ్వండి అన్నాడు. టీచర్. మంత్రసాని అని ఎవరిని పిలుస్తారు? విద్యార్థి. మంత్రిగారు ఉంచుకున్న ఆవిడని టక్కుని చెప్పాడు. లాంఛనాలు. అల్లుడు గారు, కట్నం విషయం సెటిల్ అయింది కాబట్టి లాంఛనాల విషయం మాట్లాడుకుందాం. స్కూటరు కలర్ టీవీ ఇవ్వాలనుకుంటున్నాం, ఏమంటారు? కాబోయే అల్లుడిని అడిగాడు సోమనాథం. ఎందుకండి, నాకు అలాంటివేమీ వద్దు, ఒక వాషింగ్ మిషన్ ఒక గ్రైండర్ ఇప్పించడం చాలు, నాకు పని తప్పుతుంది అన్నాడు మునుసుబుతో గోవిందం. రచయిత్రి. నా నవలను వెలుగులోకి రావడానికి 20 సంవత్సరాలు పట్టింది, చెప్పింది రచయిత్రి మీనాక్షి. అబ్బా, చాలా కష్టపడ్డారన్నమాట అన్నాడు విలేకరి. అవును, రాయడం వారం రోజులు అయింది, పబ్లిషర్ని వెతకడానికి 20 సంవత్సరాలు పట్టింది కాదని ఎలా చెప్పగలవు? సుబ్బారావు సుందరి లాడ్జిలోకి ప్రవేశించారు. 1 డబుల్ బెడ్రూమ్ ప్లీజ్ అన్నాడు సుబ్బారావు. ఆర్డినరీయా డీలక్సా అడిగాడు రిసెప్షనిస్ట్. ఆర్డినరీ చాలు. ఏమ్మా మీకు? ఆర్డినరీయేనండి. సారీ సార్, మేము ఫ్యామిలీస్కి మాత్రమే ఇస్తాం, మీరు మరో చోట ట్రై చేయండి. మేము ఫ్యామిలీనేనయ్యా బాబు, ఆమె నా భార్య. సారీ, మేము నమ్మం. తాలిబొట్టు చూడండి, అది ఎవరైనా కట్టుకోవచ్చు, కాదని ఎలా చెప్పగలవు? ఆమె నిజంగా మీ భార్య అయితే మీరు ఆర్డరీ అనగానే డీలక్స్ కావాలనేది మీ మాటకు తల ఊపిందంటే ఖచ్చితంగా ఆమె మీ భార్య కాదు అని వివరించాడు రిసెప్షనిస్ట్. మిమ్మల్ని చూసి ఎవరైనా మీ ముఖం మీద డోర్ వేస్తే బాధపడకండి, బయట గొల్లెం వేసి వెళ్ళిపోండి. ప్రయోగం. అమ్మ, కొత్తగా హెయిర్ ఆయిల్ కంపెనీ పెట్టాం. మొదటగా ఓ 1000 మందికి 100 మిల్లీలీటర్ల బాటిల్ ఉచితంగా ఇస్తున్నాం, దయచేసి వాడండి. ఈ రిజిస్టర్లో మీ పేరు చిరునామా రాయండి, మళ్ళీ 2 నెలల తర్వాత వస్తాం, వినయంగా అన్నాడు సేల్స్ బాయ్. 2 నెలల తర్వాత ఎందుకు? ఆశ్చర్యంగా అడిగింది రజని. ఈ హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత తల మీద జుట్టు ఉంటుందో ఊడుతుందో చూసి ఆ తర్వాత ప్రొడక్షన్ ఆరంభిస్తాం, నోరు జారాడు సేల్స్ బాయ్. భార్య. నిన్న రాత్రి మీరు మళ్ళీ తాగారు కదా? భర్త. లేదే, తాగలేదు. భార్య. అబ్బో అవును, రాత్రంతా టీవీ చూస్తూ ఒకటే నవ్వులు మీరు. భర్త. టీవీ చూస్తూ నవ్వితే తాగినట్లా? భార్య. స్విచ్ ఆఫ్లో ఉన్న టీవీని చూస్తూ నవ్వారు మరి. మర్చిపోయా. ఆటో దిగాడు రాజు. ఎంతైంది అడిగాడు. మీటర్ చూసి అయ్యో మీటర్ ఆన్ చేయడం మర్చిపోయా అని అన్నాడు ఆటో డ్రైవరు. 20 కిలోమీటర్లకు పర్వాలేదులే, నేను డబ్బులు తేవడం మర్చిపోయా, చక్కా వెళ్ళిపోయాడు రాజు. మన దేశంలో రిజర్వేషన్ లేకుండా అందరికీ సమానంగా దక్కింది ఒక్క కరోనా మాత్రమే. So please subscribe and like this channel Om Shiva's World. Please subscribe and share this channel to all. Please subscribe. Thanks for watching. Thank you.